అందరికీ నమస్కారం. జ్యోతిష్య శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, రాజకీయ పరంగా చూసుకుంటే జగన్ గారు ఆంధ్రప్రదేశ్ను వీడి ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేస్తూ ఉన్నారు. దీని వెనుక అసలు రహస్యం ఏంటి అంటారు ఆయన జాతక రీత్యా? రహస్యం అంటే ఒకటేనమ్మా, రాజకీయ నాయకులు అందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఈ రాజకీయ నాయకులు ఆ రాజకీయ నాయకులు అని కాదు, అందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ప్రజల మన్నన పొందడానికో కొంత వాళ్ళకి సెల్ఫ్గా కూడా ఉంటుంది. అందరినీ ఒక చెట్టు కట్టేయలేం. కొంతమందికి ప్రజల కోసం సేవ చేయాలనే వాళ్ళు కూడా ఉంటారు. మనం ఉండరు అనడానికి లేదు, ఎందుకంటే ఎంతమంది లేరు మహానుభావులు ప్రజల కోసం చేసేవాళ్ళు. అలా చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ఇప్పుడు ఓడిపోయారు, ఏదైనా రాజకీయ నాయకుడు ఓడిపోయారు అనుకోండి, జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, సర్వసాధారణంగా పబ్లిక్ రిలేటెడ్ సంబంధించింది ఏదైనా ఇష్యూలో ఉంటారు. ఇది అందరూ ఇప్పుడు కాదు, నా చిన్నప్పటి నుంచి జరుగుతున్నాయి ఇవన్నీ. పబ్లిక్ రిలేటెడ్ ఇష్యూలో ఉండగానే ఒకళ్ళు జైలుకి వెళ్ళిపోతే పబ్లిక్ కోసం వెళ్ళారు అనేటువంటి ఒక ఇది తెర మీద ఏర్పడుతుంది, వస్తుందని కామన్గా. అయితే మనం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళని కాదు గుర్తుపెట్టుకున్నాం, ఓన్లీ ఆస్ట్రాలజర్. అంటే ఇప్పుడు గ్రహగతులు ఎలా ఉన్నాయి, ఏ రాసుల మీద ఏ వాటి మీద ఎలాగ ఫలితం వస్తుందని చెప్పడానికి మాత్రం. మనకేమి జగన్ ఫేవర్ కాదు, అక్కడేమి మనకి చంద్రబాబు నాయుడు ఫేవర్ కాదు, పవన్ కళ్యాణ్ ఫేవర్, ఎవరు మనకి వచ్చి దాంట్లో అయ్యారు అక్కడ మనం ఏం చెప్పినా కూడా. అంతే కదా. అయితే ఏంటంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషి కూడా తను ఏదైనా ప్రయత్నం చేస్తున్నాడు అనుకోండి, ఆ ప్రయత్న స్థానంలో గనక కేతు ఉన్నట్లయితే ఆ ప్రయత్నం ముందుకు వెళ్ళదు. ఓకే. జగన్ గారి జాతకంలో కేతువు లగ్నంలో సంచరిస్తున్నాడు. ఆయన జాతకంలో ప్రయత్న స్థానము లగ్న స్థానం ఒకటే అయింది. అందుకే ఆయన ఎక్కువ స్ట్రెస్లో ఉంటాడు. మీరు అబ్జర్వ్ చేయండి. ఓడిపోయిన తర్వాత కూడా చాలా పరిస్థితి ఫస్ట్లో మీరు అప్పుడు చూడండి, అసలు పాదయాత్రలు చేసినప్పుడు ఆయన సీఎం అవ్వకముందు చూడాలి, అసలు చాలా స్ట్రెస్లో ఉండేది. ఆ స్ట్రెస్ స్థానం కనుక లగ్నానికి కనెక్ట్ అయితే, ఆయన జాతకంలో స్ట్రెస్ స్థానం లగ్నానికి కనెక్ట్ అయింది. అక్కడ ఇప్పుడు గోచార కేతు సంచారం జరుగుతుంది. నేను అందుకే గత వీడియోలో కూడా ఒక 1 year వరకు ఈయన చేసే ప్రయత్నాలు పాపం వేస్ట్ అవుతుంటాయి, ఆపేయడమే మంచిదని చెప్పుకున్నాను. అంటే ఒకటి, ఇప్పుడు మనం ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి, లేకపోతే ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నాం, ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము, లేకపోతే ఏదైనా ఒక ఎంటర్ప్రీనర్కి సంబంధించిన ఏదైనా ఒక ఇది ప్రారంభిస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, ఆ ప్రయత్నానికి సంబంధించినటువంటి స్థానాన్ని శుభగ్రహాలు ఎంతవరకు వీక్షిస్తున్నాయి, పాపగ్రహాలు ఎంతవరకు వీక్షిస్తున్నాయని చూస్తాం. అందులో ఆటంకపరిచే గ్రహాలు ఎంతవరకు వీక్షిస్తున్నాయని చూస్తాం. ఈ జగన్ గారి జాతకంలో లగ్నంలో ప్రయత్న స్థానం పడి అక్కడ కేతు సంచారం జరుగుతుంది. అందుకే నేను మీకు లాస్ట్ వీడియోస్లో కూడా 1 year వరకు ఏవీ చేయకుండా సైలెంట్గా ఉండి 1 year తర్వాత ఏవైనా సరే ఇతని ప్రయత్నాలు ఇతను చేసుకుంటే అప్పుడు ఫలకృతం అవుతాయి. అప్పటి వరకు ఏమవుతుందంటే, ఒకటి చేద్దామని అనుకునేసరికి ఇంకో దగ్గర నుంచి ఇంకొక రకమైనటువంటి ఏదో ఒక ఆటంకం ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ ద నాట్ రైట్ టైం. సరే, ఎవరికైనా ఇప్పుడు జగన్ గారి జాతకం అని కాదు, ఇంకెవరిదైనా జాతకం ఉంది, వాళ్ళు ఇలాగే ఏదో ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి. ఎందుకంటే మనం ఏదైనా ఒక ఉదాహరణ తీసుకుంటే అది పబ్లిక్ ఉపయోగపడేలా ఉండాలి. ఏదైనా ఏం చేసుకుంటాం వాళ్ళ గురించి చెప్పి మనం. ఈ ఇన్సిడెంట్ వల్ల ఇప్పుడు కామన్ పీపుల్ ఉంటారు కదమ్మా, జ్యోతిషాస్త్రం అనేది ఏంటంటే కామన్ పీపుల్కి ఉపయోగపడేలా ఉండాలి. ఏదైనా మనం అంశం చెప్పామంటే, ఇలా ఎవరికైనా ఆటంకం అంటే నేను ఫలానా ప్రయత్నం చేస్తున్నాను, ఆటంకం అవుతుంది, ఏం చేయాలి అన్నప్పుడు శాస్త్రంలో చెప్పిన విషయం ఏంటంటే, సింపుల్ రెమెడీ ఒకటి చెప్తాను. నవగ్రహాలలో కేతుగ్రహం ఉంటుంది కదా, కేతుగ్రహం దగ్గర దీపారాధన చేసి ఉలవలు దానంగా ఇస్తూ ఎవరైతే గణపతి ఆలయానికి వెళ్తారో వాళ్ళు చేసే ఏ ప్రయత్నమైనా ఫలిస్తుంది. అందులో పర్టికులర్గా ఇప్పుడు కన్యారాశి ఆర్ కన్యా లగ్నం వాళ్ళకి లగ్నంలో కేతు సంచారం జరుగుతున్నందుకు ఒక తెలియని ఒక డిప్రెషన్లో ఉంటారు. ఇప్పుడు ఒక డిప్రెస్ స్టేజ్లోకి వెళ్ళడము, పనులన్నీ ఆటంకం అవ్వడము, కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండడం. ఎందుకంటే బుధుడు రాశి కదా, బుధుడు సహజంగానే తెలివితేటలకు కారకుడు. ఆ తెలివితేటలకు కారకుడు అయినటువంటి బుధుడు రాశిలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి. కన్యా లగ్నం వారికి చాలా ఎక్కువ మేనేజ్లు చేస్తారు, ఎక్కువ బిజినెస్లు కూడా చేస్తారు కన్యా లగ్నం వారు. బట్ దానికి వ్యాపార యోగం రావాలి. ఇప్పుడు జగన్ గారికి కూడా ఉదాహరణకి ఈయన చేసే ప్రయత్నం, ఉదాహరణకి అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఏపీ పరిస్థితి బాగాలేదు, రాష్ట్రపతి పాలన రావాలని చెప్పి ఏదో చేస్తున్నారు కదా, అది సక్సెస్ అవ్వాలన్నా జగనే కదా, ఎవ్వరు సక్సెస్ అవ్వాలన్నా ఈ కన్యాలగ్నం వారు ఉలవలు దానంగా ఇవ్వాలి. ఎందుకంటే కన్యాలగ్నం వారు జగన్ గారు ఒకరే కాదు, కొన్ని కోట్ల మంది ఉంటారు ఇంకా. అంతే కదా.
అదే కదా మనకి ఇప్పుడు ఒక్కొక్క రాశిలో ఎంతో 140 మంది మంది ఉంటారు. కోట్లలో జనాల్లో ఈజీగా 12 కోట్ల మంది కన్యాలగ్నం వాళ్ళు ఉంటారు ఉమ్, ఇండియా మొత్తం మీద చూసుకుంటే. అవును. సో వాళ్ళందరికీ కూడా ఆటంకం జరుగుతుంది అంటే ఇది చెయ్యాలి, ఇది చేయకుండా కనుక మనం ఏ ప్రయత్నం చేసినా అది ముందుకు వెళ్ళదు, సగం సగంలోనే ఆగిపోతుంటుంది. మీరు గమనించండి, ఓడిపోయినప్పటి నుంచి రకరకాల ధర్నా అని అన్నారు, ఆగిపోయింది. ఇంకోటి ఏదో బస్సులో వెళ్ళేదో చేస్తారన్నారు, అది ముందుకు వెళ్ళలేదు. అవును. ఏదో అరకొరగానే ముందుకు వెళ్ళాయి. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ ఆటంకాల కారకుడు యొక్క గ్రహ ప్రభావం ఉన్నప్పుడు అలా జరుగుతుంది. ఉమ్, సో అందుకని గణపతి ఆరాధన, ఉలవలు దానంగా ఇవ్వడం, కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడం, వీలైతే కేతుగ్రహానికి జపం చేయించుకోవడం, ఇలాంటివి చేయాలి. ఇలాంటివి చేస్తే ఆటంకం కలగకుండా, ఒకవేళ నిజంగానే ప్రజల కోసం ఏదైనా పోరాడుతున్నారనుకోండి అది మంచిదే. ఉమ్, ఇప్పుడు ఒకటేనమ్మా, ఏ నాయకుడైనా సరే ఏం కావాలి జనాలకి, ప్రజలకు పోరాడే వాళ్ళు కావాలి. నిజంగానే ప్రజలకు పోరాడుతున్నాడు అనుకోండి అది మంచిదే, భగవంతుడు సహకరిస్తాడు. ఉమ్, అదేదో సెల్ఫ్ కోసం జగన్ గారు అనే కదా, ఎవరైనా ఆయన సెల్ఫ్ కోసం కనుక భగవంతుని పట్టుకుంటే అది ఎక్కడా నెరవేరదు. నిజంగానే పబ్లిక్ కోసం కనుక ఎవరైనా పోరాడితే 100% అవుతుంది. ఇక చాలామంది అడుగుతుంటారు, ఏమంటే ఇప్పుడు జైలుకి వెళ్ళిపోతారా ఏంటని. ఆయన జన్మజాతకంలో కామన్గానే జైలు యోగాలు ఉన్నాయి. ఉమ్, గతంలో కూడా వెళ్ళొచ్చారు ఆయన. అవును 16 నెలలు వెళ్ళి. మధ్యలో ఒకసారి వెళ్ళొచ్చినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బట్ ఏంటంటే ఇప్పుడు జైలు వెళ్ళే యోగం కంటే కూడా ఈ ఆటంకాలు ఏర్పడే యోగాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, అంటే కొద్ది రోజుల్లో జగన్ గారు కూడా జైలుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి వాటికంటే ఈ డిప్రెస్లోకి వెళ్ళే యోగాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ యోగాలు కూడా ఉన్నాయి, లేవనట్లేదు, కానీ ఇవి ఎక్కువగా ఉన్నాయి. అంటే ప్రతి జాతకానికి ఏ యోగం ఎప్పుడు ఉంది అనేది ఉంటుంది. ప్రతి మనిషికి ఇబ్బంది రాగానే జైలుకి వెళ్ళడు. కొంతమంది జైలుకి వెళ్తారు, కొంతమంది ఓన్లీ కేసుకి వెళ్ళి కోర్టుకి వెళ్ళి తిరిగేసి వస్తుంటారు, కొంతమంది జరుగుతున్నటువంటి దర్యాప్తులకు అవుతుంటారు. ఇంకొంతమందికి ఏంటంటే ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేసి అది ఆగిపోతూ ఉంటుంది. అంటే ఏ ప్లాన్ అంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.